ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ ఇద్దరి మధ్య దూరం అనేది మీ పార్ట్నర్ని ఈ రిలేషన్ నుంచి ఎండ్ చేసుకునేలాగా చేస్తుందా లేదా మళ్ళీ మీ దగ్గరికి వస్తారా అనేది ఈరోజు రీడింగ్ అనేది. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్ అని మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కరెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్గా తీసుకోండి. చూద్దాం. మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ దూరం అనేది మీ పర్సన్ ఈ రిలేషన్ని ఎండ్ చేసుకుంటారా లేకుంటే మీ దగ్గరికి తిరిగి వస్తారా చూద్దాం. Ten of Cups, Four of Swords, Eight of Pentacles, the Strength, Knight of Pentacles, Queen of Swords, Three of Cups, Six of Wands, Three of Swords, Knight of King of Pentacles, Ace of Swords, Queen of Wands, Queen of Cups, Wheel of Fortune. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మీ ఇద్దరి మధ్య ఈ దూరం అనేది మీ పర్సన్ని ఈ రిలేషన్షిప్ నుంచి సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీకు దూరంగా పెట్టినాక ఈ రిలేషన్షిప్లోకి మళ్ళీ రావాలని అనుకుంటున్నారా, ఎండ్ చేసేస్తారా అంటే డెఫినెట్గా మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టే వెళ్ళారు, కంపల్సరీ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు, అంటే చాలా చాలా బాధ పెట్టే వెళ్ళారు. మరి వాళ్ళు ఇంటెన్షన్తో చేశారా లేదా కోపంలో చేశారా అంటే వాళ్ళు కోపంలో మాత్రమే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడం అయితే జరిగింది. అంతే తప్ప ఆ కోపం అండ్ అగ్రెసివ్నెస్లో మాత్రమే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి మీకు దూరంగా ఉండడము, బ్లాక్ చేసుకోవడము ఇలాంటివి అయితే చేశారు. బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మిమ్మల్ని దూరంగా పెట్టే ఉద్దేశము కాదు, మీరు వాళ్ళ దృష్టిలో తప్పు చేశారని కాదు. బట్ ఏంటంటే థర్డ్ పార్టీ కూడా, అంటే ఎవరో ఒక థర్డ్ పర్సన్ వల్ల కూడా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ రావడం అయితే జరిగినాయి. ఆ థర్డ్ పర్సన్తో మాట్లాడడం కానివ్వండి, వాళ్ళతో ఉండడం కానీ మీ పార్ట్నర్కి ఇష్టం లేదు. సో బట్ మెయిన్ రీజన్ వచ్చేసి అదే అనమాట. దానివల్లే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ జరగడము, మీరు చెప్పిన మాట వింటలేదని వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడం కానీ దూరంగా పెట్టడం కానీ చేస్తున్నారు. బట్ ఇంటెన్షన్ వచ్చేసి మీరు మీద ప్రేమ లేదని కాదు, మీకు దూరంగా ఉండాలన్న ఉద్దేశము వాళ్ళకి లేదు. బట్ వాళ్ళకి ఏంటంటే మీరు ఆ థర్డ్ పార్టీకే ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు,
వీళ్ళకన్నా కూడా. సో, నేనంటే ఇష్టం ఉంటే నేను వాళ్ళతో మాట్లాడొద్దన్నప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా ఉండాలి. వాళ్ళతో బిహేవ్ చేయకుండా ఉండాలి. బట్ ఇష్టం ఉంటే నాకు నచ్చినట్టే ఉంటారు కదా! నేనేదైతే వద్దంటున్నానో అది కావాలని అంటే అన్నీ ఆలోచించే చెప్తాను కదా! నాకిష్టం లేని పనులు నేనెందుకు చేయాలి? సో, అప్పుడు నాకిష్టం లేని వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళతో బిహేవ్ చేస్తున్నా, ఇంకా నాకిచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి? వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే కదా! అన్న ఫీలింగ్ అయితే వీళ్ళకుందనమాట. అంటే వీళ్ళకి కొంచెము జెలసీ అండ్ పొసెసివ్‌నెస్ చాలా ఎక్కువ. సో, దానివల్లేందంటే మీ పార్ట్నర్ కోపంలో మాత్రమే మీకు దూరంగా ఉన్నారు తప్ప ప్రేమ లేక మాత్రం కాదు. ప్రేమ ఎప్పుడు అంటే ప్రేమ ఉంది కాబట్టే కదా! వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే జెలసీ అండ్ పొసెసివ్‌నెస్ అనేదొస్తుంది. అదే ప్రేమ లేకపోతే సో, ఎవరితో తిరిగినా పర్లేదు మనతో ఉంది గదా! అని అనుకుంటారు. ఎవరితో ఉన్నా పర్లేదు మనతో ఉంటున్నారు గదా! అని అబ్బాయిలనైనా అనుకుంటారు. సో, ఏంటంటే ప్రేమ ఉంది కాబట్టి ఆ జెలసీ అండ్ పొసెసివ్‌నెస్ అనేది ఉంది మీ పార్ట్నర్‌కి. బట్ మీరు వినట్లేదు. చెప్పినా కూడా కొంతమందేంటంటే చాలా చాలా జెలసీ అండ్ పొసెసివ్‌నెస్ ఉంటది. ఎంత అంటే మీ పేరెంట్స్‌కి కూడా మాట్లాడకూడదు. మీ పేరెంట్స్‌కి గూడా వాళ్ళ తర్వాతే ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటారు. అలాంటి పర్సన్స్ ఉన్న ఈ జనరేషన్‌లో మీరు వాళ్ళకిష్టం లేకపోయినా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎంత చెప్పి చూసినా కూడా మీరు వాళ్ళతో మాట్లాడడం గాని, ఆ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వీళ్ళేమనిపిస్తుందంటే, సో, ఇప్పుడిక్కడ నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే నాకు వాల్యూ లేనట్టే గదా! ఇంక వీళ్ళ లైఫ్‌లో నేనుండి ఉపయోగం ఏముంది? సో, వాళ్ళు నన్ను నిజంగా రియల్‌గా లవ్ చేస్తే నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా! ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకివ్వాలి కదా! అన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ అయితే ఉన్నారు. సో, దానివల్లే ఏందంటే దూరంగా పెట్టడం అయితే జరిగింది. బట్ వాళ్ళకి కూడా ఈ దూరం అనేది ఆలోచిస్తున్నారు. ఒకవేళ నేను తప్పు చేశానేమో బ్లాక్ చేసుకోకుండా ఉండుండాల్సింది, మాట్లాడాల్సింది, ఇట్లా చేయకుండా ఉండాల్సిందని అనిపిస్తుంది. బట్ ఏంటంటే బ్లాక్ చేసుకోవడమా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం వల్లైనా మీరు తన వాల్యూ తెలుసుకుంటారేమో అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ బిహేవ్ చేస్తున్నారు. బట్ మీరేందంటే రియల్‌గా నాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, నేనే ఇంపార్టెంటు. నా గురించి ఆలోచిస్తే డెఫినెట్‌గా నన్ను ఏదో ఒక రూపంలో కాంటాక్ట్ అవుతారు. నేను బ్లాక్ చేసుకున్న వేరే నంబర్స్ నుంచి కాల్ చేయడమో, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా అయినా కాంటాక్ట్‌లోకి రావడము, కమ్యూనికేట్ అవ్వడం అయితే చేస్తారు. బట్ వాళ్ళదేం చేయట్లేదు. చెయ్యకపోతే కనక వాళ్ళు నా మీద ప్రేమ లేనట్టు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్‌కి ఉంది. బట్ ఏంటంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ మీ పార్ట్నర్ ఏందంటే మాటలు ఏవైతే వాళ్ళతో మాట్లాడే మాటలు తీసుకోలేకపోతున్నారో, అలాగే వాళ్ళు ఏదైతే వాళ్ళ కోసం మీరు స్టాండ్ తీసుకొని వీళ్ళని మాట్లాడుతున్నది చూస్తే సో, వాళ్ళే ఎక్కువ అని నన్ను తక్కువ చేసి చూస్తున్నారు. నన్ను చీప్‌గా చూస్తున్నారు. వాళ్ళు గ్రేట్ అన్న విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళేం చేశారని గ్రేటు? అన్న విధంగా నేను మీకోసం ప్రాణాలైనా ఇస్తాను. బట్ వాళ్ళు మీకోసం ఏం జేస్తున్నారు? ఇంకా నువ్వే వాళ్ళకేమైనా ఇవ్వాల్సొస్తుంది తప్ప, నీకు వాళ్ళేం చేయట్లేదు. నిన్ను నేను నెత్తిన పెట్టుకొని పూల్లో పెట్టి చూసుకుంటుంటే, వాళ్ళు మిమ్మల్ని చులకనగా చూస్తున్నారు. అలాంటి వాళ్ళతో మాట్లాడొద్దు, అది కరెక్ట్ కాదని చెప్తే, నేను చెడ్డవాళ్ళయిపోయానా? అన్న ఫీలింగ్ అయితే మీకుందనమాట. అలాంటి మాట్లాడే టైంలో వాళ్ళన్న మాటలు కానివ్వండి, వాళ్ళు మీతో బిహేవ్ చేసిన బిహేవియర్ కానివ్వండి, కొంచెం రూడ్‌గా ఉండడము, అలా ఉండడం వల్ల మీకు ఆ వర్డ్స్ అనేవి మీ అంటే మీరు అంటే మీ దగ్గరికి మళ్ళీ రావాలన్న ఉన్నా కూడా మీరన్న మాటలు కానివ్వండి, మీరు వాళ్ళని అనేసిన మాటలు కానివ్వండి, వాళ్ళకి మీకు ఎంత డిఫరెన్స్ ఉందనేదైతే వాళ్ళు ఆ మాటలే వాళ్ళకి గుర్తొస్తున్నాయన్నమాట. కోపంలో అయ్యుండొచ్చు, లేపోతే మీరు ఇంటెన్షన్‌తో అన్నారు. ఏదైతే అన్నారో వాళ్ళు మీరు ఇంటెన్షన్‌తోనే అన్నారు. సో, ఎంత రిలేషన్‌షిప్‌లో ఉన్నా ఒకసారి కాకపోతే ఒకసారి ఆలోచించాలి కదా! అన్న విధంగా అయితే ఆహ్, అనుకుంటున్నారనమాట. సో, ఏంటంటే మీ పార్ట్నరు ఎప్పుడూ కూడా మీరు స్ట్రాంగ్ పర్సన్ అవ్వాలి. అంతేగాని ఒకళ్ళ దగ్గర మీరు ఆహ్, చులకన అవ్వకూడదు. అండ్ ఒకళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి తప్ప, మీరు ఒకళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర మీరు దిగజారిపోకూడదన్న ఉద్దేశం అయితే ఉందనమాట. సో, ఎప్పటికి కూడా వీళ్ళు మీ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసుకోవాలనుకోవట్లేదు. బట్ ఓన్లీ వన్ రీజన్ వచ్చి ఆ థర్డ్ పర్సన్ అనమాట. ఆ థర్డ్ పర్సన్ కోసం మీరు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను చీప్‌గా చూడడం అనేది నేను మీ లైఫ్‌లో ఉన్నాను వాల్యూ ఇచ్చినట్టు ఏముందని అయితే అనుకుంటున్నారు. బట్ మీరేందంటే
మీకు కూడా మీ పార్ట్నర్ చాలా చాలా హెల్ప్ చేశారు, ఫైనాన్షియల్గా కానివ్వండి, అన్నిటి పరంగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడు కూడా మీకు ఏం కావాలన్నా చూసుకునేది మీ పర్సనే. అలా అని చెప్పి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని చూసుకున్నారు. మేబీ అది రిలేషన్షిప్ అవ్వచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, బట్ మీరు అన్ని రకాలుగా కూడా వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకున్నారు. వీళ్ళు చూసుకున్నారు, వాళ్ళు చూసుకున్నారు. బట్ మీ సిచ్యువేషన్ ఏమైందంటే ఇటు వీళ్ళని వదులుకోలేక, ఇటు వీళ్ళకి చెప్పలేక సిచ్యువేషన్ అయ్యిందనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు వదిలితేనే నా దగ్గరికి రా, లేకపోతే లేదు అన్నట్టుగా వీళ్ళ బిహేవియర్ ఉందన్నమాట. సో మీకేందంటే మీ పార్ట్నర్ రాకముందు కూడా వీళ్ళు ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ థర్డ్ పర్సన్తో మీరు ఉన్నారు. సో వాళ్ళని వదులుకోలేరు మీరు. మీ సిచ్యువేషన్ ఎలా అయిందంటే వదులుకోలేరు, అలానే ఉండలేరు అన్న విధంగా అయిందనమాట. ఇటు వదిలితేనేమో ఇటు వీళ్ళకి అన్యాయం చేస్తున్నట్టు అవుతుంది. వాళ్ళ కోసం అని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఈ బాండింగ్ అనేది తెంచేసుకున్నట్టు అవుతుంది. అలా కాకుండా వీళ్ళని వదిలేస్తే గనక, వీళ్ళని వదిలేయకుండా ఉంటే గనక వాళ్ళు మీ గురించి నెగిటివ్గా అనుకుంటారు. వాళ్ళే మీకు లైఫ్ ఇచ్చారు, మీ పార్ట్నర్ కోసం మీరు వాళ్ళే మీ లైఫ్గా భావిస్తున్నారు. సో మీకేందంటే ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో సైలెంట్గా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక, సరే చూద్దాము వాళ్ళంతటి వాళ్ళే అయినా వస్తారేమో, చూద్దాము మన తప్పేం లేదు కదా అన్న విధంగా అయితే మీరు ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఓన్లీ మిస్కమ్యూనికేషన్. ఒకసారి మీరు ఏంటంటే థర్డ్ పర్సన్కి వీళ్ళ గురించి కొంచెం మాట్లాడే అవకాశం ఉంటే కనుక మాట్లాడేయడమో, లేదా వాళ్ళ గురించి క్లియర్గా చెప్పడమో చేస్తే గనక మీ పార్ట్నర్కి ఎలాంటి అనుమానాలు ఉండవు. అంటే వాళ్ళు మోసం చేస్తున్నారన్న ఫీలింగ్ కూడా ఉండదు. థర్డ్ పర్సన్ కూడా వాళ్ళ ఇంపార్టెన్స్ కూడా తెలుసుకుంటారు. మీరేంటంటే సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా సరే ఏం జరుగుతుందో చూద్దాము. నిజంగా నేను ఎంతవరకు చెప్పినా వినకపోతే నేనేం చేయాలి? ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో నేనున్నాను. ఇటు వీళ్ళకి చెప్పలేను, అటు వాళ్ళకి చెప్పలేను. ఎవరు అర్థం చేసుకోరు. సో నేనేం చేయాలన్న విధంగా అయితే మీరు సైలెంట్గా ఉన్నారు. మీ పార్ట్నర్ కూడా వెయిట్ చేస్తున్నారు, మీరు వస్తారేమో అన్న విధంగా అయితే ఆలోచిస్తున్నారు. సో రాకపోతే పోనీ వాళ్ళతోనే ఉండనీలే, సో అలాంటప్పుడు నన్ను ఎందుకు, నా లైఫ్లోకి ఎందుకు రావడం అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. సో మీరేంటంటే వాళ్ళతో మీ లైఫ్ ఉంది, మళ్ళీ మంచిగా అందరు కలిసి ఉండాలి. మీరు, మీ పార్ట్నర్, థర్డ్ పార్టీ కూడా ఉండాలి. అందరితో హ్యాపీగా ఉండాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలి. ప్రాబ్లమ్స్ అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కోసం లైఫ్ స్పాయిల్ చేసుకోకూడదని అయితే మీరు అనుకుంటున్నారు. బట్ వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ లేదని అయితే మీరు అస్సలు నమ్మరు. వాళ్ళకి చాలా ప్రేమ ఉంది, మీకు ఉందనేది మీరు 100% నమ్ముతున్నారు. బట్ కోపం, ఎగు అనేది కొంచెం వీళ్ళని డామినేట్ చేస్తూ ఉంటుంది. పొసెసివ్నెస్, జెలసీ అనేది కూడా వీళ్ళని డామినేట్ చేస్తుందని అయితే మీకు 100% తెలుసు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం కోపం తగ్గినాకైనా వస్తారు, ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా వస్తారని అయితే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు మళ్ళీ హ్యాపీగా ఉందాము, ఏమన్నా ఉంటే మంచిగా చెప్దాము, నేను కూడా కొంచెం కూల్గా చెప్పడం అనేది అవసరం అని పేషెన్సీతో వెయిట్ చేస్తున్నారు. మీ సైడ్ నుంచి కూడా కొంచెం యాక్షన్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో తొందరలోనే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ పార్ట్నర్ నుంచి, వాళ్ళ నుంచి బ్లాక్లో నుండి తీయడమో, కమ్యూనికేషన్ అవ్వడమో, లేకపోతే మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేయడమో, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. బట్ మీ పార్ట్నర్ ఏంటంటే కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్, కొంచెం ఒకవేళ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేసిన లిఫ్ట్ చేయకపోవడానికి ఇంకొంతసేపు చూద్దాము, ఇంకొంచెం సేపు చూద్దాము, నిజంగా నా వాల్యూ తెలుసుకోవాలి కదా అన్న విధంగా మెంటాలిటీ ఉంది వీళ్ళకి. సో నా వెంట పడాలన్న విధంగా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు ఇంపార్టెన్స్ ఇస్తే కనుక నా వెంట నేను 10 సార్లు కాల్ లిఫ్ట్ చేయకపోయినా, 10 సార్లు బ్లాక్ చేసుకున్నా, నంబర్ ఆఫ్ టైం రిపీటెడ్గా చేస్తూ ఉండాలి, అప్పుడే కదా నా వాల్యూ తెలిసినట్టు వాళ్ళకి అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. సో కంపల్సరీ మీ సైడ్ నుంచి మీరు యాక్షన్ తీసుకోండి. మీ సైడ్ నుంచి మీరు ఈ కమ్యూనికేషన్ అవ్వడానికి ఏదో ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, కాల్స్ ద్వారా కానివ్వండి, మెసేజ్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మీరు ట్రై చేస్తూ ఉండండి. డెఫినెట్గా వాళ్ళు చేంజ్ అవుతారు. ఆల్రెడీ వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు కూడా. చేంజ్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి హ్యాపీగా మీ పార్ట్నర్తో కలిసి మీరు లైఫ్ జర్నీ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేసి ముందుకైతే వెళ్తుందన్నమాట. సో మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. సో మీ పార్ట్నర్ గురించి లవ్ మెసేజెస్ చూద్దాము. Passion. The heart is rising between us. This is the intensity of my desire for you. I want you. I want your body, mind and soul. We will be one. It will be unlike anything we have experienced before. I have lots of passion for you.
సో మీరంటే మీ పార్ట్నర్కి కూడా చాలా చాలా ఇష్టము. అండ్ మీరు ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు. అండ్ మిమ్మల్ని నవ్వుతూ చూడడం కానీ, మీరంటే చాలా ప్రాణం కూడా ఉన్నట్టు మీ పార్ట్నర్కి. బట్ ఏంటంటే ఇష్టం ఉంది కాబట్టి ఆ కోపము అండ్ ఆ పొసెసివ్నెస్, జెలసీ అనేది కూడా ఎక్కువ వస్తుందన్నమాట. సో దూరంగా ఉన్నంత మాత్రాన మీ మీద నా పిచ్చి అయితే పోదని అయితే అనుకుంటున్నారు. ఇన్స్పిరేషన్. సో మిమ్మల్ని చూసి మీ పార్ట్నర్ చాలా చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఎందుకంటే మీ పార్ట్నరు మీలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. మీ పార్ట్నర్ చాలా కొన్ని బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. బట్ మీకోసం వాళ్ళు చాలా చేంజ్ చేసుకున్నారు. సో నా కోసం నా పార్ట్నర్ ఇంతగా ఇష్టపడుతున్న వాళ్ళ కోసము, వాళ్ళకి ఇష్టం లేని నేను కొన్ని వదిలివేసుకోవాలి, సో వాళ్ళకి నచ్చినట్టు నేను ఉండాలి అని అయితే వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. సో ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ గర్వపడే విధంగా, అంటే మీరు గర్వపడే విధంగానే మీ పార్ట్నర్ ఉండాలని అయితే ఎప్పుడు అనుకుంటూ ఉంటారు. ట్విన్ ఫ్లేమ్ సైన్. సో మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏంటంటే ట్విన్ ఫ్లేమ్ సైన్ యాజ్ యువర్ ట్విన్ ఫ్లేమ్ ఐ మిర్రర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. సో మీరేంటంటే ఇద్దరి మెంటాలిటీ కానీ ఆ వైబ్స్ కానీ ఒకటే ఉంటాయి అనమాట. అంటే మీకు ఏదైనా బాధ అనిపిస్తే మీ పార్ట్నర్ కూడా బాధ అనిపించడము. సో మీ ఇద్దరు థాట్స్ కొంచెం సేమ్ ఉంటాయి. మెంటాలిటీ సేమ్ లేకపోయినా థాట్స్ కొంచెం సేమ్గా ఉంటాయి అనమాట. సో ఎప్పుడు కూడా ఒకరి కోసం ఒకరు బతుకుతున్నాం అన్న విధంగానే ఉంటుంది. దూరంగా ఉన్నా కూడా ఆ మెమరీస్లోనే ఎక్కువగా జరిగిపోయినవి ఎక్కువగా మెసేజ్ కానీ, కాల్స్ కానీ, ఫొటోస్ కానీ చూసుకుంటూ ఎక్కువగా నవ్వుకుంటూ ఉంటారనమాట. కమ్యూనికేషన్. ఐ వాంట్ టు రీచ్ అవుట్ యూ, ప్లీజ్ బీ ఓపెన్ టు రిసీవింగ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ మీ సోన్. సో తొందరలోనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు. కమ్యూనికేట్ కాల్ ఆర్ మెసేజ్ రూపంలో కానీ డైరెక్ట్గా కానీ కలిసే అవకాశం అయితే ఉంది. బట్ మీరు వాళ్ళు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి, అంటే మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు అనుకోండి, అది శత్రువులైనా కూడా మనం ఇంట్లోకి ఆహ్వానిస్తేనే వాళ్ళు వస్తారు. డోర్ బయట నుంచి ఉన్నప్పుడు సో మీరు ఆ శత్రువులు గట్రా రావద్దు పోహ అంటే వాళ్ళు లోపలికి రారు కదా. సో మీ పార్ట్నర్ మీ దగ్గరికి కమ్యూనికేట్ అవ్వాలని అనుకున్న టైంలో మీరు కూడా పాతవన్నీ గుర్తుపెట్టుకుని అప్పుడు వెళ్ళిపోయావుగా ఇప్పుడు ఎందుకు వచ్చావు అది ఇది అని చెప్పి గొడవ పడకుండా మీరు ముందు వాళ్ళని రిసీవ్ చేసుకోండి. రిసీవ్ చేసుకోవడం మీన్స్ కమ్యూనికేషన్ అవ్వండి. అప్పుడు నిదానంగా వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. మీ సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం మార్చుకోవాల్సి ఉన్నాయి అంటే వాళ్ళకి నచ్చ చెప్పి చెప్పించుకోండి. సో అదనమాట. Signs. I have been seeing so many signs and synthesis that reminds me for you. సో మీకోసము వాళ్ళు చాలా చాలా మార్చుకున్నారు. అండ్ మీ పార్ట్నర్ వల్ల కూడా మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు. ఒకప్పుడు చాలా సెన్సిటివ్గా ఉండి ప్రతిదానికి ఏడుస్తూ ఓవర్ ఎమోషనల్ అయిపోయి ఓవర్ థింకింగ్ చేసే పర్సన్ అలా మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా కరేజ్గా చాలా ధైర్యంగా తయారు చేశారనమాట. సో ఇదనమాట. సూన్ అవర్ రీయూనియన్ ఈస్ imminent and I am doing what I can to be ready for you. I am working hard on myself to better provider for you. సో నా సైడ్ నుంచి నేను ఈ రిలేషన్షిప్ని మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో నువ్వు కూడా దానికి సపోర్ట్గా ఉండాలి. ఏదైతే నా మీద ఎంత ఇష్టం ప్రేమ అయితే ఉందో అదైతే నువ్వు కూడా చూపిస్తేనే కదా రీయూనియన్ అయితే అవుతుందని అయితే అనుకుంటున్నారు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. అలాగే హైప్ అనే ఆప్షన్ కూడా యూజ్ చేయండి. అప్పుడే ఇంకొంతమందికి రీచ్ అనేది అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.